హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. బ్యాక్ టు లేటెస్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే నేను ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ అండి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఎగ్ కర్రీ చేసుకుందాం అనేసి అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి. ఆల్రెడీ ఎగ్స్ తీసుకున్నాను. అలానే ఒక పెద్ద ఆనియన్, అలాగే ఒక టమోటో చిన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలానే ఒక పక్క రైస్ కూడా పెట్టేసానండి. ఇక్కడైతే ఒక కళాయి అయితే పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే చేసేసుకుందామండి. చూడండి, ముందుగా చింతపండు కూడా నానేసి పెట్టుకున్నా అండి. చూడండి, చెట్టు అయితే సరిపోతుంది. ఆయిల్ అయితే వేసేసాను. చూడండి, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, అలా కొద్దిగా కరివేపాకు. చూడండి, ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే మగ్గుతాయండి. కొద్దిగా సాల్ట్ వేస్తాను అండి. ఫ్రై చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అయితే బాగా మగ్గినాయి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. చూడండి, వాసన పోయే వరకు అయితే ఇది ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వాసన పోయే వరకు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు సాల్ట్ అయితే వేసేస్తున్నాం. చూడండి, సాల్ట్ కూడా వేసాను. చూడండి, ఇప్పుడైతే టమాటో కూడా వేసేసుకోవాలి. చిన్నగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేద్దాము. ఈలోపు చింతపండు గుజ్జు అయితే తయారు చేసేసుకున్నాం. చూడండి, ఇలా బాగా మగ్గినాక ఇప్పుడైతే ఇందులో మొత్తం పసుపు, కారం, మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. చూడండి, తగినంత పసుపు, కారం, కొబ్బరి పొడి, కొద్దిగా ధనియా పొడి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇటుపక్క రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకొద్దిగా ఉడకాలి. ఇప్పుడైతే చింతపండు గుజ్జుని ఇందులో వేసేయాలి. చూడండి, చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి బాగా ఉడికించుకోవాలి. రైస్ అయితే ఉడికిందండి. ఇప్పుడైతే ఇది వన్ చేసుకున్నాము. చూడండి, రైస్ అయితే ఉడికింది. ఇప్పుడైతే వన్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకో. ఇక్కడైతే చింతపండు గుజ్జు అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము. చూడండి, తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. సరే, ఇది కూడా ఉడికి పట్టే వరకు ఇలానే ఉంచాలి. చూడండి, కొద్దిగా మసాలా అయితే వేసేసుకోవాలి. ఇది బాగా ఉడికొచ్చే వరకు, ఉడికి పట్టే వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈలోపు ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి.
మసాలా అంతా లోపల వరకు పోయేలాగా చూడండి. ఇలా చూసారా? చూడండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి. నెమ్మదిగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, తక్కువ మసాలాతో తక్కువ ఆయిల్తో అయితే ఇలా అయితే నేనైతే చేస్తానండి. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే చూడండి, ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ చూడండి, ఎగ్ కర్రీ రెడీ. అలానే రైస్ ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను. చూడండి, రైస్ ఎగ్ చూడండి, చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే రైస్తో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.